హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వార్త. మరి నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పైన మరి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు మరి ఎంతవరకు కొనసాగింది, మరి ఎంతవరకు ప్రక్రియ కొనసాగుతుంది, మరి ఎంతవరకు అప్డేట్స్, పూర్తి అప్డేట్స్ అయితే చెప్పిండు. మరి అవేవో మాట్లాడుకుందాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పైన కూడా క్లారిటీ ఇచ్చిన మనం యూట్యూబ్ వార్తలా చూస్తుంటాం. అవి ఎంతవరకు నిజం మీరే తెలుసుకోండి. మరి వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సంక్షేమ పథకాలు, రాజకీయాలపైన ఉన్నట్టు కరెక్ట్ సమాచారాలు చెప్తున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చిన వార్తలే చెప్తాను నేను. మరి రాజకీయాలపైన విశ్లేషణ, మరిన్ని ఇన్ఫర్మేటివ్ న్యూస్ కూడా చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వివరాలకు వెళ్దాం. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న క్లారిటీ అయితే చెప్పిండు ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు వచ్చినాయి అనే విషయం పైన. అయితే వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు కంప్లీట్ చేయాలని, మరి 5 ఏళ్ళకి 20 లక్షల ఇల్లు ఇవ్వాలని. అయితే ఇది నిన్నగాక మొన్న కూడా చెప్పిండు. మరి ఈ కంప్లీట్ చేసినాకనే ఓట్లకు వెళ్తాం, తల తాకట్టు పెట్టైనా ఇల్లు అయితే ఇందిరమ్మ ప్రతి లబ్ధిదారికి అర్హత పొందిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితే కంపల్సరీ ఇచ్చి తీరుతాం. ఇచ్చిన తర్వాత ఓట్లకు వెళ్తాం, ఓట్లు అడగడానికి వెళ్తాము 5 సంవత్సరాలు అని ఈ విషయం కూడా చెప్పిండు. అయితే ఇప్పటి వరకు అయితే 4.5 లక్షలు ఇవ్వాలి ఈ సంవత్సరానికి. ఇప్పుడు 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు ఉంది. 4.5 లక్షల 3 లక్షల మందికి మంజూరైన పత్రాలు మంజూరైనాయి. 2,37,000 మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు ఇప్పటి వరకు. 1,03,000 ఇల్లు ప్రీ గ్రౌండింగ్ అయిందంట. 1,03,000 ఇల్లు పనులు కొనసాగుతున్నాయి, ప్రారంభమై కొనసాగుతున్నాయి. వివిధ దశలో ఉన్నాయన్నమాట పనులన్నీ. మరి వీళ్ళకి 40 మెట్రిక్ టన్నుల ఇసుక కూడా ఫ్రీగా ఇస్తున్నారట. మరి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకైతే మంజూరు అయిందో వాళ్ళు ఎంపీడీఓని కానీ కార్యదర్శిని అడిగి ఇట్లాంటి అన్ని ఉపయోగించుకోండి. మరి ప్రభుత్వం అయితే చెప్తుంది కదా. ఇంకో విషయానికి వస్తే జిహెచ్ఎంసీ మినహా అని చెప్పింది క్లారిటీ. ఒక మిగతా 88 నియోజకవర్గాలకి మంజూరు పత్రాలు అందించారు. 88 నియోజకవర్గాలకి కంప్లీట్ ఇచ్చారనమాట ఇప్పటి వరకు. అయితే జిహెచ్ఎంసీ మినహాయించి జిహెచ్ఎంసీలో ఇంతవరకు ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు, లబ్ధిదారుని ఎంపిక అసలే చేయలే, ఎవరికి కూడా ఇచ్చింది లేదు. అయితే జిల్లాలలో ఎక్కడైనా మనకి డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, డబుల్ బెడ్రూమ్లు కట్టి సగంలో ఆపినాయి, మొండిగోడలతో ఉన్నాయి, వాళ్ళకి ఎవరికైనా అదే లబ్ధిదారులకు ఎంపిక చేసి వాళ్ళకి 5 లక్షలు ఇస్తారట కట్టుకోమని. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఒక్కరు లబ్ధిదారుని ఎంపిక చేయలే, ఇంకా ప్రక్రియ కొనసాగలేదు. వాళ్ళకైతే మనకు తెలిసిందే, ఇంతకుముందు వార్తలు కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు 15 స్థలాలు అయితే ఎంపిక చేసుకున్నారట. అక్కడ కట్టి వాళ్ళకు G+3 కట్టి ఇస్తారు తప్పితే మిగతా ఇప్పుడైతే లేవు. వాళ్ళకి G+3 కట్టి దాకా మనం ఆగాల్సిందే. ఇంకా లబ్ధిదారులను కూడా ఎంపిక కూడా చేయాలి. క్లారిటీగా చెప్పింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రే చెప్పింది. మరి యూట్యూబ్ ఛానల్స్ మీరు నమ్మే అవసరం అయితే లేదు. మరి ఇలాంటి వార్త ఉంటే కూడా మన ఛానల్ కరెక్ట్ అప్డేట్ చెప్తూ ఉంటాను, నేను తెలుసుకొని చెప్తూ ఉంటా. మరి ఇప్పటివరకు 88 నియోజకవర్గాలు గ్రామ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఎక్కువ గ్రామ స్థాయిలోనే, చాలా వరకు స్లోగా అయినా జరుగుతున్నాయి. ఇంతవరకు మా గ్రామంకి ఇటు ఊర్లోకి అయితే రాలేదు. ఇంకా సిద్దిపేట ఇటు కొన్ని జిల్లాలకు అయితే రాలేదు. ఇవాళ నిన్న మొన్న రేపు ఎక్కడో ఒక దగ్గర మంజూరు పత్రాలు అందజేస్తూనే ఉన్నారు. ఇంకా సంవత్సరం 4.5 ఇప్పటికి 3 లక్షల మందిని ఎంపిక చేసారు, మంజూరు చేసారు అనమాట. ఇంకా 1,00,000 మంది ఈ 6 నెలల్లో వాళ్ళు చేయాలి. మరి ఇది అప్డేట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి అప్డేట్స్, కరెక్ట్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కరెక్ట్ ఉన్నది సమాచారాలు వస్తాయి. రాజకీయాలపైన మరిన్ని విషయాలు కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ.